నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామాలన్నిటికీ ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 215వ ప్రతి పదార్థం తెలుసుకుందాము. మహామాయ. ప్రతి పదార్థము సర్వులను మోహింపచేయునది, మహిమాన్వితమైన మాయా లక్షణం గలది. బ్రహ్మాదులకు కూడా మోహాన్ని కలిగించేది. దేవి జ్ఞానుల మనసులను కూడా బలాత్కారంగా ఆకర్షించి మోహము అజ్ఞానంలో పడవేస్తుంది. జీవుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు జ్ఞానంతో ఉంటాడు. గర్భం నుండి బయటపడి పుట్టిన తర్వాత జ్ఞానం లేని వాడినిగా చేస్తుంది మాయ. ఈ మాయ ఆయా జీవులను వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మ సంస్కారంతో కలిపి మొదట ఆహారము మొదలైన వాటి యందు, తర్వాత క్రమంగా పెద్దవాడయ్యే కొద్దీ అన్నిటి యందు మోహము, మామత్వము, నాది అనుకోవడము, జ్ఞాన సంశయము, క్రోధము, ఉపరోధము, ఇతరులను అడ్డుకోవడము, లోభము మొదలైన వాటి యందు మాటిమాటికి ప్రవేశపెడుతుంది. తర్వాత కామము, విచారము, సంతోషము, వ్యసనములందు ఆసక్తి మొదలైన వాటిని కలవాడినిగా చేస్తుంది. అందరి జీవులకు ఇట్టి మోహాదులన్నిటినీ కలిగించడం వల్ల జగదీశ్వరి మహామాయ అని చెప్పబడుతున్నది. చరచర జగతంతా మాయాశక్తితోనే సృష్టించబడుతుంది. మాయకు పరమేశ్వరికి తేడా లేదు. వేదాంత విచారము, సజ్జన సంగత్యము చేసినంత కాలము ఈ మాయ మనల్ని వదిలేసినట్లు కనిపిస్తుంది. కానీ తర్వాత వెంటనే వచ్చి చేరుతుంది. అంటే విషయవాంఛల పట్ల మనసు ఎప్పుడు లగ్నం అవుతుందో అప్పుడు మాయ ఆవరించిందని అర్థం. ప్రపంచంలో ప్రతి ప్రాణి మాయకు లోబడే ఉంటుంది. పరమేశ్వరుడు ఒక్కడే మాయకు అతీతుడు. ఆయని ఆవరించి ఉన్న మాయ ఆయనకు హాని చేయదు. మాయ చేత కప్పబడినప్పుడు మానవుడు తాను మాయా ప్రభావంలో ఉన్నానని తెలుసుకోగలిగితే మాయ అతన్ని విడిచిపెడుతుంది. జీవాత్మ పరమాత్మల మధ్య మాయ అనే తెర ఉంటుంది. ఆ తెర మనల్ని పరమాత్మను చూడనివ్వదు. ఆ తెరను గనుక తొలగించినట్లయితే పరమాత్మ దర్శనం జరుగుతుంది. మాయ రెండు రకాలు: విద్యామాయ, ఆవిద్యమాయ. విద్యామాయ భగవంతుని సన్నిధికి తీసుకుపోతుంది. ఇది వివేకమని. వైరాగ్యమని రెండు విధాలు. దీన్ని ఆశ్రయించిన వారు భగవంతుని శరణు పొందుతారు. ఆవిద్యమాయ అనేది అజ్ఞానము. ఇది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు, అరిషడ్వర్గాలు అని 6 విధాలు. దీనివల్లనే మానవుడికి నేను, నాది అనే బుద్ధి పుడుతుంది. అందుకనే అతను సంసారానికి బందీ అవుతాడు. విద్యామాయ కనిపించగానే ఆవిద్యమాయ తొలగిపోతుంది. మాయ అనే తెర తొలగిపోగానే నేను, నాది అనే అహంకార మమకారాలు నశిస్తాయి. పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. మాయకు ఎవరు అతీతులు కారు. బ్రహ్మాది దేవతలు కూడా మాయకు లోబడిన వారే. అందరినీ మాయలో పడేసేది ఆ దేవి కాబట్టి ఆమె మహామాయ అనబడుతుంది. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరమని విఘ్నులకు తెలుస్తుంది. ఈశ్వరుడు విష్ణుడెవలనెవ్వని నేమి సేయు పురుషుడేమి ఎరగు. నతని మాయలకు మహాత్ములు విద్వాంసులరిగి మెరుగు చుండరందులగుచు. విష్ణువు ఎప్పుడు ఎవరిని ఏమి చేస్తాడో ఎవరికీ తెలియదు. విష్ణువు మాయలకు ఎంతటి మహాత్ములైన జ్ఞానులైనా అందులలాగా అణిగి మణిగి ఉండవలసిందే. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు మహామాయ సంకల్పం వలనే వాసుదేవుడు రాత్రి సమయంలో శ్రీకృష్ణుని యమునా నదిని దాటించి వ్రేపల్లెకు తీసుకువెళ్ళి యశోదాదేవి దగ్గరికి చేర్చాడు. సుందరకాండాల్లో హనుమంతుడు రాత్రి సమయంలో సీతాదేవితో సంభాషించాడు. అప్పుడు మహామాయ రాక్షస స్త్రీలను నిద్రలో ముంచివేసింది. జగన్మాత మహామాయ రూపంలో విధిని నడిపిస్తుంది. హరిద్వార్ అని నామాంతరము కలిగిన మాయావతిపురం యొక్క అధిష్టాన దేవి మహామాయాదేవి. ఓం మహామాయాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.
లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ.